కూటమి ప్రభుత్వం ఏడాది పాలన చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంక శ్రీనివాస్ బాబా పేర్కొన్నారు. ఇదివరకు గ్రామంలో ముఖ్యంగా ఈ ఉప్పలంక గ్రామంలో ఇక్కడ ఉన్న గొడవలు ఊరికినే కేసులు కట్టేసి పరిస్థితి ఉండేది వైసీపీ ప్రభుత్వంలో. అవన్నీ పోయి ఇప్పుడు ఆనందంగా ఉన్నామన్నది కూడా ఎంచేదంటే లాస్ట్ టైము ఎలక్షన్లో కూడా ఇక్కడ సరిగా చేయనివ్వలేదు. సర్పంచ్ ఎలక్షన్లో ఎంత దారుణం అంటే ఆ సర్పంచ్ నామినేషన్ వేసింది ఊరికినే ఇన్వాలిడ్ చేసేసారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో ఏ గొడవలు లేకుండా ఉండటం కూడా సంతోషకరంగా జరుగుతుంది. ఇలాగా ఈ కార్యక్రమాలన్నీ ఇంతేకాకుండా రేపు ఆగస్టు 15 నుంచి ఈ లేడీస్ ఎక్కువగా బజార్కి వెళ్తాం జరుగుతుంది. వీళ్ళు కూడా సొంత వ్యాపార నిమిత్తం వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వస్తుందని కూడా మేము తెలియజేస్తాం జరిగింది. అంతేకాకుండా ఇంకా ముందు ఖచ్చితంగా మత్స్యకారులకి అందరికీ ఇల్లులు కట్టేలాగా చూస్తామని హామీ ఇస్తాం జరిగింది. నిమిత్తము తొలి అడుగు అనే కార్యక్రమానికి చేస్తున్నారు. అదేవిధంగా ఇంటింటికి వెళ్ళి వారి యొక్క కుటుంబ యొక్క సమస్యలని తెలుసుకొని ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో జతపరచడం జరిగింది. అదేవిధంగా మా మత్స్యకారుల గ్రామాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకార భరోసా 10,000 రూపాయలది 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు కూడా 3,000 రూపాయలది 6,000 చేయడము, 3,000 నుంచి 4,000 ఒకేసారి పెంచి ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం. అది చంద్రబాబు నాయుడు గారికి, అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగనే పవన్ కళ్యాణ్ గారికి, మా మత్స్యకారు గ్రామం తరపున అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.